Okay, next problem. Obtain non-singular matrices P and Q such that PAQ is of the form IR 0 0 0 where A is equal to 1 1 2 1 2 3 0 minus 1 minus 1 and hence obtains rank. సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఒక 3x3 మ్యాట్రిక్స్. ఈ 3x3 మ్యాట్రిక్స్ని PAQ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసి ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ని మనం కనుక్కోవాలి. సో లెట్ us see how to calculate this. సో ఏ అనే మ్యాట్రిక్స్ని PAQ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే మనకి ఇచ్చినటువంటిది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి దాన్ని మనం ఈ విధంగా తీసుకుంటాం. I3 A I3 ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ 3x3 కాబట్టి ఏని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి. I3 A I3. సో దీన్ని మనం ప్రీ ఫ్యాక్టర్ అంటాము, ఇది పోస్ట్ ఫ్యాక్టరు. సో దీన్ని మనం ఈ విధంగా ఏ అనే మ్యాట్రిక్స్ని IR 0 0 0 ఆ విధంగా మార్చుకోవాలి. అంటే మనం దీన్ని నార్మల్ ఫామ్లో చేసినట్టుగానే, సో దీన్ని మనం నార్మల్ ఫామ్లోకి మార్చుకోవాలి. నార్మల్ ఫామ్లో చేసినట్టు కాదు, నార్మల్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో నార్మల్ ఫామ్లోకి మార్చాలంటే ఏ అనే మ్యాట్రిక్స్ మీద మనం ఎలిమెంటరీ రో ఆపరేషన్స్, ఎలిమెంటరీ కాలం ఆపరేషన్స్ రెండింటినీ అప్లై చేస్తాం. ఆ రెండింటినీ అప్లై చేయడం ద్వారా ఏ అనే మ్యాట్రిక్స్ని నార్మల్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో అట్ ద సేమ్ టైం ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ మ్యాట్రిక్స్ ఏ మీద అప్లై చేసేటప్పుడు అదే రో ఆపరేషన్స్ని ప్రీ ఫ్యాక్టర్ I3. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రీ ఫ్యాక్టర్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ పోస్ట్ ఫ్యాక్టర్. ప్రీ ఫ్యాక్టర్ మీద ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అప్లై చేయాలి, పోస్ట్ ఫ్యాక్టర్ మీద ఎలిమెంటరీ కాలం ఆపరేషన్స్ అప్లై చేయాలి. సో దట్ ఈస్ ద రూల్ హియర్. ఓకే, సో ఏ మీద రో ఆపరేషన్స్ అప్లై చేస్తే అవే రో ఆపరేషన్స్ని ప్రీ ఫ్యాక్టర్ మీద అప్లై చేసుకోవాలి. ఏ మీద కాలం ఆపరేషన్స్ అప్లై చేస్తే అవే కాలం ఆపరేషన్స్ని పోస్ట్ ఫ్యాక్టర్ మీద అప్లై చేయాలి. అట్లా అల్టిమేట్గా ఏ అనే మ్యాట్రిక్స్ని ఈ విధంగా IR 0 0 0 సో కనుక మనం మార్చగలిగితే అప్పుడు ఈ రెండు ఇక్కడ వచ్చేటటువంటి మ్యాట్రిసెస్ రెండు కూడా వాటిని మనం PQ అనే పేర్లు పెట్టి తీసుకుంటున్నాం. అవి నాన్ సింగులర్ మ్యాట్రిసెస్, అంటే వాటి యొక్క డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఆ విధంగా. సో లెట్ us see. సో మన గివెన్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంది. 1 1 2 1 2 3 0 -1 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు I3 అంటే 1 0 0 0 1 0 0 0 1. సో ఇక్కడ ఏ అంటే ఏగానే ఉంచుదాం మనం. సో I3 అంటే మళ్ళీ 1 0 0 0 1 0 0 0 1. సో ఈ లెఫ్ట్ సైడ్ మ్యాట్రిక్స్ని మనం నార్మల్ ఫామ్లోకి మార్చుకోవాలి. IR 0 0 0. ఓకే, సో మార్చాలంటే ఎలిమెంటరీ రో ఆపరేషన్స్, ఎలిమెంటరీ కాలం ఆపరేషన్స్ రెండింటిని అప్లై చేస్తాం. సో ముందుగా ఇక్కడ మనం ఈ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ తోటి ఇక్కడ క్రింద ఉన్నటువంటి R2లో ఇక్కడ మనం 0 తీసుకుందాం. సో ఇది ఎలిమెంట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి R2 టాన్స్ టు R2 - R1. ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ మనం 0 తీసుకొని రావాలి. సో ఇది R1లో ఫస్ట్ ఎలిమెంట్, ఇది R2లో ఫస్ట్ ఎలిమెంట్. సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి జస్ట్ బై సబ్స్ట్రాక్టింగ్ వీ గెట్ 0 హియర్. ఓకే, సో R2 టాన్స్ టు R2 - R1. సో ఇది రో ఆపరేషన్ కాబట్టి, సో ఇది ప్రీ ఫ్యాక్టర్, ఇది పోస్ట్ ఫ్యాక్టర్. ప్రీ ఫ్యాక్టర్ మీద కూడా ఇదే రో ఆపరేషన్ని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో లెట్ us see that. నెక్స్ట్ వచ్చే సింగులర్ మ్యాట్రిక్స్ మనం R1ని ఏం చేయట్లేదు, 1 1 2. సో R2 టాన్స్ టు R2 - R1, 1 - 1 0, 2 - 1 1, 3 - 2 1. నెక్స్ట్ R3ని మనం ఏం చేయట్లేదు, 0 -1 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు. సో చెప్పుకున్నాం కదా, ఇదే రో ట్రాన్స్ఫర్మేషన్ని ప్రీ ఫ్యాక్టర్ మీద కూడా అప్లై చేసుకోవాలి. సో మనం R1 ఏం చేయట్లేదు, R1 ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ 1 0 0. సో R2 టాన్స్ టు R2 - R1, 0 - 1 -1 1 - 0 1 0 - 0 0. సో R3 అనేది యాజ్ ఇట్ ఈజ్ 0 0 1. సో పోస్ట్ ఫ్యాక్టర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ 1 0 0 0 1 0 0 0 1. ఓకే, సో నెక్స్ట్ మనం సో
సో R3కి R2ని యాడ్ చేసుకుందాం. R3 tends to R3 plus R2. R3 tends to R3 plus R2. Okay, continuation. So R3 tends to R3 plus R2. R3కి R2ని యాడ్ చేసుకోవాలి. సో R1 is same 1 1 2. R2 is also same 0 1 1. So R3 tends to R3 plus R2. 0 plus 0 0, minus 1 plus 1 0, minus 1 plus 1 0. So R3 become entirely 0 row. సో R3 మొత్తం కూడా 0 రోగా మారిపోయింది. సో సేమ్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ బి పెర్ఫార్మ్ ఇన్ ప్రీ ఫ్యాక్టర్. సో ఇది రో ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి ప్రీ ఫ్యాక్టర్ మీద కూడా ఇదే ఆపరేషన్ మనం పెర్ఫార్మ్ చేసుకోవాలి. సో R1 ఈజ్ యాజ్ ఇట్ ఈస్ 1 0 0. సో R2 కూడా సేమ్ -1 1 0. సో R3 tends to R3 plus R2. 0 minus 1 minus 1, 0 plus 1 1, 1 plus 0 1. A. So 1 0 0 0 1 0 0 0 1. సో నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు ప్లేసెస్లో మనకు 0 రావాలి ఈ ఎలిమెంట్ తోటి. సో C2 tends to C2 minus C1. C2లో నుండి C1ని మనం మైనస్ చేస్తున్నాం. రెండు కూడా సేమ్ ఉన్నాయి. జస్ట్ బై సబ్స్ట్రాక్టింగ్ వి గెట్ 0 హియర్. సో సిమిలర్లీ C3 tends to C3 minus 2C1. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేసి మనం మైనస్ చేసుకోవాలి. సో లెటెస్ట్ సి నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్. సో మనం ఇప్పుడు కాలం ఆపరేషన్స్ అప్లై చేస్తున్నాం. సో ఫస్ట్ కాలం అనేది యాజ్ ఇట్ ఈస్ 1 0 0. సో సెకండ్ కాలం C2 minus C1 1 minus 1 0 1 minus 0 1 0 minus 0 0. సో C3 tends to C3 minus 2C1 2 minus 2 1 2. సో 0. సో C3 అంటే 1 2C1 అంటే 2 0 0. సో 1 minus 0 1 0. దట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇవి కాలం ఆపరేషన్స్ మనం పోస్ట్ ఫ్యాక్టర్ మీద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రీ ఫ్యాక్టర్ అనేది యాజ్ ఇట్ ఈస్ 1 0 0 -1 1 0 -1 1 1 ఏ. సో మనం C1 దగ్గర ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు 1 0 0. C2 tends to C2 minus C1. సో C2లో నుండి C1ని మైనస్ చేస్తున్నాం. 0 minus 1 minus 1 1 minus 0 1 0 minus 0 0. C3 tends to C3 minus 2C1. C3 minus 2C1. సో 0 minus 2 1 2 అంటే -2 వస్తుంది. 0 minus 2 0 0 0 1 minus 2 0 0 1. Okay, let us see continuation. Okay, next. సో ఈ ప్లేస్లో ఈ ఎలిమెంట్ తోటి మనం 0 తీసుకుని రావాలి. సో C3 tends to C3 minus C2. C3 tends to C3 minus C2. C3లో నుండి C2ని మైనస్ చేద్దాం. దెన్ వి గెట్ ద నార్మల్ ఫామ్. సో C1 యాజ్ ఇట్ ఈస్ 1 0 0. C2 కూడా యాజ్ ఇట్ ఈస్ 0 1 0. C3 minus C2 0 0 1 minus 1 0 0 minus 0 0. సో ఇది కాలం ఆపరేషన్. దీన్ని మనం పోస్ట్ ఫ్యాక్టర్ మీద అప్లై చేసుకోవాలి. సో ప్రీ ఫ్యాక్టర్ అనేది యాజ్ ఇట్ ఈస్ 1 0 0 -1 1 0 -1 1 1 ఏ. సో పోస్ట్ ఫ్యాక్టర్ మీద మనం C3 tends to C3 minus C2. సో C1 C2 అనేవి యాజ్ ఇట్ ఈస్ 1 0 0 -1 1 0. C3 tends to C3 minus C2. C3లోకి వెళ్ళి C2ని మైనస్ చేయాలి. సో -2 -1 +1 అవుతుంది. -2 +1 అంటే -1. 0 -1 -1 1 -0 1. ఓకే. సో మన లెఫ్ట్ సైడ్ మన మ్యాట్రిక్స్ ఏ అనేది కంప్లీట్గా నార్మల్ ఫామ్లోకి వచ్చేసింది. I2 0 0 0. సో ఇది ఎలా ఉందంటే ఈ విధంగా ఉంది. 1 0 0 అంటే I2 అది I2 0 0 0.
సో ఈ ప్రీ ఫ్యాక్టర్కి మనం పి అనే పేరు పెట్టుకుందాం ఏ, పోస్ట్ ఫ్యాక్టర్కి క్యూ అనే పేరు పెట్టుకుందాం. సో అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు కూడా డయాగ్నల్ మ్యాట్రిక్స్గా ఉన్నాయి. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్కి అబోవ్ మొత్తం కూడా జీరోగా ఉన్నాయి, ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో మొత్తం కూడా జీరోగా ఉన్నాయి. అంటే ట్రయాంగులర్ మ్యాట్రిసెస్, ఓకే, నాట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్, ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. ప్రిన్సిపల్ డయాగ్నల్కి అబోవ్ జీరో ఉన్న, ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో జీరో ఉన్న వాటిని మనం ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అంటాము. సో ఇట్లాంటి వాటికి డెట్ అనేది చాలా ఈజీ. ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసుకోవడమే, 1 × 1 × 1 1. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది 1. అట్లానే ఈ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ కూడా ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న వాటిని మల్టిప్లై చేసుకోవడమే. ఓకే, ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయితే డిటర్మినెంట్ ఆ విధంగా ఉంటుంది. ఆల్సో mod p is equal to 1, mod q is equal to 1. సో బోత్ ఆర్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్, అంటే డిటర్మినెంట్ వాల్యూ అనేది జీరో రాలేదు. ఓకే, సో ఇవి ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. ట్రయాంగులర్ మ్యాట్రిసెస్కి ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న వాటిని మల్టిప్లై చేసుకుంటే దట్ ఈస్ ద డిటర్మినెంట్ వాల్యూ. ఓకే, సో దేర్ఫోర్ ఇది నార్మల్ ఫామ్లోకి వచ్చేసింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది 2. Therefore, rank of A is equal to 2. That is the answer. Thank you.